మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్లో మనము ఏ గుణింతపు గుర్తు కంప్లీట్ చేసాం నాన్న? ఓత్వం కదా. ఓత్వం తర్వాత వచ్చే గుణింతపు గుర్తు ఏంటి? ఓత్వన పొల్లు లేదా ఓత్వము. ఓకే, ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నాము? ఓత్వన పొల్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓ ఇదేంటి నాన్న? ఓత్వము లేదా ఓత్వన పొల్లు. ఓత్వము ఏమంటాము? ఓత్వము లేదా ఓత్వన పొల్లు. ఓకే, కాకు ఓత్వన పొల్లిస్తే కో, ఖాకు ఓత్వన పొల్లిస్తే ఖో, గాకు ఓత్వన పొల్లిస్తే గో, ఘాకు ఓత్వన పొల్లిస్తే ఘో, చాకు ఓత్వన పొల్లిస్తే చాకు ఓత్వన పొల్లిస్తే చో, ఛాకు ఓత్వన పొల్లిస్తే ఛో, జాకు ఓత్వన పొల్లిస్తే జో. నెక్స్ట్ ఏమిటనా? ఝాకు ఓత్వన పొల్లిస్తే ఝో కదా. ప్రీవియస్ క్లాస్లో ఓత్వం చెప్పేటప్పుడు చెప్పాను, ఝాకు మాకు యాకు ఓత్వము ఓత్వన పొల్లు డిఫరెంట్గా వస్తుందని చెప్పుకున్నాం కదా. ఓత్వంకి అయితే ఎలా చెప్పాను? ఏత్వము కొమ్ము కలిపి రాస్తే ఓత్వం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఝాకు ఓత్వన పొల్లు ఎలా వస్తుంది అంటే, నార్మల్గా ఫస్ట్ ఝాకు ఏత్వం ఇస్తే జే రాయాలి. జే రాసిన తర్వాత కొమ్ము యాడ్ చేస్తే ఓత్వం అన్నాం కదా. ఇక్కడ కొమ్ము కాకుండా ఏం యాడ్ చేయాలి? దీర్ఘం. దీర్ఘం ఇచ్చి రాస్తే ఏమవుతుంది అంటే ఓత్వన పొల్లు. ఝాకు ఓత్వన పొల్లిస్తే ఝో. ఓకేనా? ఏత్వము కొమ్ము కలిపి రాస్తే ఓత్వం అవుతుంది. ఏత్వము దీర్ఘం కలిపి రాస్తే ఏమవుతుంది నాన్న? ఓత్వన పొల్లు. ఝాకు ఓత్వన పొల్లిస్తే ఝో. నెక్స్ట్ టాకు ఓత్వన పొల్లిస్తే టో, ఠాకు ఓత్వన పొల్లిస్తే ఠో, డాకు ఓత్వన పొల్లిస్తే డో, ఢాకు ఓత్వన పొల్లిస్తే ఢో, నాకు ఓత్వన పొల్లిస్తే నో, టాకు ఓత్వన పొల్లిస్తే తో, థాకు ఓత్వన పొల్లిస్తే థో, డాకు ఓత్వన పొల్లిస్తే దో, ఢాకు ఓత్వన పొల్లిస్తే ధో, నాకు ఓత్వన పొల్లిస్తే నో, పాకు ఓత్వన పొల్లిస్తే పో, ఫాకు ఓత్వన పొల్లిస్తే ఫో, బాకు ఓత్వన పొల్లిస్తే బో, భాకు ఓత్వన పొల్లిస్తే భో. ఇక్కడ ఎలా రావాలి నాన్న? మాకు ఏత్వం ఇవ్వాలి, మాకు ఏత్వం ఇస్తే మే. నెక్స్ట్ ఏం రాయాలి? దీర్ఘం రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది? మాకు ఓత్వం ఇస్తే మో, ఏత్వము దీర్ఘము కలిపి రాయాలి. ఓకేనా? మాకు ఓత్వం ఇస్తే మో. నెక్స్ట్ యాకు కూడా అదే విధంగా రాయాలి. యాకు ఏత్వం ఇస్తే ఏ, రాసిన తర్వాత ఏం చేయాలి? దీర్ఘం రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది? యో, యాకు ఓత్వం ఇస్తే యాకు ఓత్వన పొల్లిస్తే యో. నెక్స్ట్ రాకు ఓత్వన పొల్లిస్తే రో, లాకు ఓత్వన పొల్లిస్తే లో, వాకు ఓత్వన పొల్లిస్తే ఓ, షాకు ఓత్వన పొల్లిస్తే షో, షాకు ఓత్వన పొల్లిస్తే షో, సాకు ఓత్వన పొల్లిస్తే సో, హాకు ఓత్వన పొల్లిస్తే హో, లాకు ఓత్వన పొల్లిస్తే లో, షాకు ఓత్వన పొల్లిస్తే షో, రాకు ఓత్వన పొల్లిస్తే రో. ఏ లెటర్స్ కి డిఫరెంట్ అయినా ఓత్వన పొల్లు? ఝాకు, మాకు, యాకు. ఓకే, ఒకసారి పలకండి. కాకు ఓత్వన పొల్లిస్తే కో, ఖాకు ఓత్వన పొల్లిస్తే ఖో, గాకు ఓత్వన పొల్లిస్తే గో, ఘాకు ఓత్వన పొల్లిస్తే ఘో, చాకు ఓత్వన పొల్లిస్తే చో, ఛాకు ఓత్వన పొల్లిస్తే ఛో, జాకు ఓత్వన పొల్లిస్తే
జో. ఝాకు ఒత్తన పొల్లిస్తే ఝో. టాకు ఒత్తన పొల్లిస్తే టో. ఠాకు ఒత్తన పొల్లిస్తే ఠో. డాకు ఒత్తన పొల్లిస్తే డో. ఢాకు ఒత్తన పొల్లిస్తే ఢో. నాకు ఒత్తన పొల్లిస్తే నో. టాకు ఒత్తన పొల్లిస్తే తో. ఠాకు ఒత్తన పొల్లిస్తే థో. దాకు ఒత్తన పొల్లిస్తే దో. ధాకు ఒత్తన పొల్లిస్తే ధో. నాకు ఒత్తన పొల్లిస్తే నో. పాకు ఒత్తన పొల్లిస్తే పో. ఠాకు ఒత్తన పొల్లిస్తే హో. బాకు ఒత్తన పొల్లిస్తే బో. భాకు ఒత్తన పొల్లిస్తే భో. మాకు ఒత్తన పొల్లిస్తే మో. యాకు ఒత్తన పొల్లిస్తే యో. రాకు ఒత్తన పొల్లిస్తే రో. లాకు ఒత్తన పొల్లిస్తే లో. వాకు ఒత్తన పొల్లిస్తే ఓ. షాకు ఒత్తన పొల్లిస్తే షో. షాకు ఒత్తన పొల్లిస్తే షో. సాకు ఒత్తన పొల్లిస్తే సో. హాకు ఒత్తన పొల్లిస్తే హో. లాకు ఒత్తన పొల్లిస్తే లో. షాకు ఒత్తన పొల్లిస్తే షో. రాకు ఒత్తన పొల్లిస్తే రో. ఓకే. ఓత్తం. ఓత్తం అన్నప్పుడు ఝాకు మాకు యాకు ఎలా ఇవ్వాలన్నా ఏత్వము కొమ్ము కలిపి రాస్తే ఓత్వం అవుతుంది కదా. అదే ఓతన పొల్లు అన్నప్పుడు ఝాకు మాకు ఎలా ఇవ్వాలి? ఏత్వము దీర్ఘము కలిపి రాయాలి. అర్థమవుతుందా? ఝాకు ఏత్వము దీర్ఘము కలిపి రాస్తే ఓతన పొల్లు అవుతుంది. ఏ అక్షరాలకు? ఝాకు మాకు యాకు ఈ 3 అక్షరాలకు మాత్రమే ఓతము ఓతన పొల్లు డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా? ఏత్వము కొమ్ము కలిపి రాస్తే ఓత్వం అవుతుంది. ఏత్వము దీర్ఘము కలిపి రాస్తే ఓత్వన పొల్లు అవుతుంది. ఓకే. ఇప్పుడు మనము ఓత్వన పొల్లు ఉపయోగించి కొన్ని పదాలు రాసుకున్నాం. ఓత్వన పొల్లిస్తే కో. గుడిస్తే కి లా. కోకిల. ఏంటినా? కోకిల. జాకు ఓత్వన పొల్లిస్తే జో ల. జోల. జోల. గాకు ఓత్వన పొల్లిస్తే గో ల. గోల. డాకు ఓత్వన పొల్లిస్తే డో. లా కొమ్మిస్తే లు. డోలు. డోలు. నెక్స్ట్ కాకు ఓత్వన పొల్లిస్తే కో. టా కొమ్మిస్తే టు. కోటు. కోటు. చాకు ఓత్వన పొల్లిస్తే చో. టా కొమ్మిస్తే టు. చోటు. చోటు. నాకు ఓత్వన పొల్లిస్తే నో. టా కొమ్మిస్తే టు. నోటు. నోటు. పోటు. పాకు ఓత్వన పొల్లిస్తే పో. టా కొమ్మిస్తే టు. పోటు. ఇంకా మాకు ఓత్వన పొల్లిస్తే మో. టా కొమ్మిస్తే టు. మోటు. మోటు. తోపు. తోపు. తాకు ఓత్వన పొల్లిస్తే తో. పా కొమ్మిస్తే పు. తోపు. సోపు. ఇంకేం రాయించినా? సోపు. సాకు ఓత్వన పొల్లిస్తే సో. పా కొమ్మిస్తే పు. సోపు. దోపు. దోపు. దాకు ఓత్వన పొల్లిస్తే దో. పా కొమ్మిస్తే పు. దోపు. పోపు. పాకు ఓత్వన పొల్లిస్తే పో. పా కొమ్మిస్తే పు. పోపు. రోకలి. రాకు ఓత్వన పొల్లిస్తే రో. క. లా గుడిస్తే లి. రోకలి. రోకలి. పో.
పోకిరి. పాకోతను పొల్లిస్తే పో, కగ్గుడిస్తే కి, రగ్గుడిస్తే రి. పోకిరి పోకిరి. రోగము. రాకు ఒతను పొల్లిస్తే రో, గ ము, రోగము రోగము. నెక్స్ట్ భాకు ఒతను పొల్లిస్తే భో, గ ము, భోగము భోగము. ఇలాంటివే మరికొన్ని పదాలు రాసుకుందాము. రోలు. రాకొత్తను పొల్లిస్తే రో, లక్కొమ్మిస్తే లు, రోలు రోలు. టోపీ. టాకోతను పొల్లిస్తే టో, పగ్గుడిస్తే టి, టోపీ. కోతి. తాకోతను పొల్లిస్తే కో, తగ్గుడిస్తే టి, కోతి. గోవు. గాకోతను పొల్లిస్తే గో, వక్కొమ్మిస్తే వు, గోవు గోవు. కోడి. కాకోతను పొల్లిస్తే కో, డగ్గుడిస్తే డి, కోడి. రోలు, టోపీ, కోతి, గోవు, కోడి. ఓకే. తోట. ఇంకేం రాయించినా తోట. తాకోతను పొల్లిస్తే తో, ట, తోట. కోయిల. కోయిల. కాకోతను పొల్లిస్తే కో, యాగుడిస్తే ఈ, ల, కోయిల కోయిల. ఓకే. ఇంకేం రాయొచ్చు? కోట. కాకోతను పొల్లిస్తే కో, ట, కోట కోట. కోడలు. కాకోతను పొల్లిస్తే కో, డ, లు, కోడలు కోడలు. ఓకే. జోరు. జాకోతను పొల్లిస్తే జో, రక్కొమ్మిస్తే రు, జోరు. ఓకే. నోటి దురుసు లేదా నోరు. నాకోతను పొల్లిస్తే నో, రక్కొమ్మిస్తే రు, నోరు. తోట. కోయిల, కోట, కోడలు, జోరు, నోరు. చూడండి, నో ఓతన పొల్లు అన్నప్పుడు మనకు ఏ అచ్చు శబ్దం వినిపిస్తుంది నేనా? ఓ అనే అచ్చు శబ్దం వినిపిస్తుంది. చూడండి, తో, కో, జో, నో అన్నప్పుడు ఓ అచ్చు శబ్దము వినిపిస్తుంది. ఓకేనా? కంప్లీట్ చేశారు. ఇవన్నీ పదాలన్నీ కూడా నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. టెక్స్ట్ బుక్ ఓపెన్. పేజ్ నెంబర్ 43 ఓపెన్. ఫస్ట్ వన్ డోలు. ఏంటి నాన్న ఇది? డోలు. రోలు, టోపీ, కోతి, గోవు, కోడి. ఇంకొకసారి చెప్పండి. డోలు, రోలు, టోపీ, కోతి, గోవు, కోడి. ఓకే. నెక్స్ట్ చదవండి, పాడండి అనేసి ఇచ్చారు. ఏటి దాపున మామిడి తోట, మామిడి తోటలో కోయిల పాట, కోయిల పాటలు కోతుల ఆటలు, ఆటపాటల బాలల గోల, తోటంతా గోల గోల. ఓకేనా? దీనికి ఇప్పుడు మనము అర్థం చెప్పుకుందాము. ఏటి దాపున మామిడి తోట అంటే ఏటి ఒడ్డున ఒక పెద్ద మామిడి తోట ఉందంట. ఆ మామిడి తోటలో కోయిల పాట, కోయిల పాటలు కోతుల ఆటలు. ఆ మామిడి తోట లోపల అంటే మామిడి తోటలో ఒక చెట్టు పైన కోయిల కూర్చొని ఏం చేస్తుందంట? బాగా పాడుతూ ఉంది, అంటే పాటలు పాడుతూ ఉంది. కోయిలలు పాటలు పాడుతూ ఉంటే ఆ కోయిల యొక్క పాటలకి ఈ కోతులు ఏం చేస్తున్నాయంట? బాగా ఆడుతూ ఉన్నాయి. కోతులు బాగా ఆడుతూ ఉన్నాయి. ఈ కోయిల పాటలు కోతుల ఆటలే కాకుండా
ఇంకా ఏమి జరుగుతుంది అక్కడ? ఆటపాటల బాలల గోల. అంటే బాలలందరూ కలిసి, అంటే ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఆ మామిడి తోట లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు? బాగా ఆ కోయిల యొక్క పాటలకి, కోతుల యొక్క అల్లరికి ఈ పిల్లలు కూడా బాగా గోలగోల చేస్తూ బాగా ఆడుకుంటూ ఉన్నారు మామిడి తోటలో. తోటంతా ఎలా ఉందంట? గోల గోల ఉందంట. ఎలా ఉంది? తోటంతా గోల గోల. ఇంకొకసారి పాడండి నాన్న. ఏటి దాపున మామిడి తోట, మామిడి తోటలో కోయిల పాట, కోయిల పాటలు కోతుల ఆటలు, ఆటపాటల బాలల గోల, తోటంతా గోల గోల. ఓకేనా? మామిడి తోటలో కోయిలలు పాడుతూ ఉన్నాయి, కోతులు ఆడుతూ ఉన్నాయి. ఈ కోయిల పాటలు ఇంకా కోతుల ఆటలే కాకుండా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా కలిసి మామిడి తోటలో ఆడుకుంటూ ఏం చేస్తున్నారు? బాగా అల్లరి చేస్తూ గోల గోల చేస్తూ ఉన్నారు. ఓకేనా? టర్న్ ది పేజ్. చదవండి అనేసి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఇవి కూడా నేర్చుకోవాలి నాన్న. ఓకేనా? చదువుతామా మరి? కోల, జోల, గోల, డోల, సోల, కోటు, చోటు, నోటు, పోటు, మోటు, తోపు, దోపు, కోపు, మోపు, సోపు, పోపు, రోకలి, పోకిరి, కోకిల, రోగము, భోగము, హోమము. ఓకే, నెక్స్ట్ చదవండి. కోట గోడ. ఫస్ట్ వన్ ఏంటినా? కోట గోడ, జోరు వాన, నోటి దురుసు. ఇంకొకసారి, కోట గోడ, జోరు వాన, నోటి దురుసు. తోటి కోడలు, కోతుల గోల, కోకిల పాట. తోటి కోడలు, కోతుల గోల, కోకిల పాట. నెక్స్ట్, క్రింది అక్షరాలతో పదాలను పూరించండి. క్రింద కొన్ని అక్షరాలు ఇచ్చారు, ఆ అక్షరాలను ఉపయోగించి ఏం చేయాలంట? క్రింద ఖాళీలు ఇచ్చారు, ఆ ఖాళీలను పూరించాలి. ఓకే, ఖాళీలు. ఏ అక్షరాలు ఇచ్చారు నాన్న? రో, కో, 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 భో, కో. ఓకే, డాష్ కిలా. సెకండ్ వన్ ఏంటి నాన్న? డాష్ మము. థర్డ్ వన్ డాష్ గము. ఫోర్త్ వన్ డాష్ కిరి, డాష్ గము, డాష్ పము. ఈ ఖాళీలను ఇక్కడ ఇచ్చిన అక్షరాలతో పూరించాలి. ఓకేనా? ఫస్ట్ బ్లాంక్ ఏమొస్తుంది చెప్పండి నాన్న? డాష్ కిలా, కోకిల. ఏం రావాలి? కాకు పోతన పొల్లిస్తే కో రావాలి. కోకిల, కోకిల. ఓకేనా? నెక్స్ట్ డాష్ మము, హోమము. ఏం రావాలి? హోమము. హాకు పోతన పొల్లిస్తే హో రావాలి ఇక్కడ. ఓకేనా? హోమము, హోమము. నెక్స్ట్ డాష్ గము, రోగము. ఏం రావాలన్నా? రో, రోగము. నెక్స్ట్ డాష్ కిరి, పోకిరి, పోకిరి, పో రావాలి. ఓకేనా? నెక్స్ట్ డాష్ గము, భోగము,
భోగము. బాష్పము కోపము. కోపము. పలకండి నేను ఒకసారి. కోకిల, హోమము, రోగము, పోకిరి, భోగము, కోపము. కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ పలకండి. తన కోపమే తన శత్రువు, తన సంతోషమే సగం బలం. ఓకేనా? తన కోపమే తన శత్రువు అంటే ఎంత ఎక్కువ కోపం వస్తుందో ఆ కోపమే మీకు శత్రువుగా మారుతుంది అనమాట. తన కోపమే తన శత్రువు అంటే మీ కోపమే మీకు శత్రువు అనమాట. ఓకేనా? తన సంతోషమే సగం బలం. మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, హ్యాపీగా ఆనందంగా ఉంటారో అదే మీకు సగం బలం. ఓకేనా? తన కోపమే తన శత్రువు, తన సంతోషమే సగం బలం. పదాలను సరిచేసి వ్రాయండి. నెక్స్ట్ ఏమి ఇచ్చానన్నా పదాలను సరిచేసి వ్రాయండి. ఓకే, రాసుకుందాం. పదాలను సరిచేసి రాయండి. ఫస్ట్ కొట. 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 ఈ పదం ఎలా రాయాలి? కోట. సో ఇక్కడ ఓతం ఉంది కదా, ఓతంకి ఏమి యాడ్ చేయాలి? ఓతన పొల్లు ఇవ్వాలి. కోట. కోట అనేది ఏం రాయాలి? కోటగా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ గొల. గా కొత్తం ఇస్తే గో ల, గొల. ఈ పదం ఎలా రాయాలన్నా? గోళ. గాకేమి ఇవ్వాలి? ఓతన పొల్లు ఇవ్వాలి. గోళ. గోళ. థర్డ్ వన్ సొపు. సొపు. సా కొత్తం ఇస్తే సో, పక్కం ఇస్తే పో, సొపు. ఈ పదం ఎలా రాయాలి? సోపు. సాకేమి ఇవ్వాలి? ఓత్వన పొల్లు. సోపు, సోపు. ఓకేనా? అంటే ఇక్కడ ఓతం ఇచ్చారు కదా, ఓతం ఇచ్చి రాస్తే ఈ పదం కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ అవ్వదు. కొట అంటామా, కోట అంటామా? కోట అంటాం కదా. కోట అన్నప్పుడు ఏమి ఇవ్వాలి? ఓతన పొల్లు రావాలి కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓతం ఇచ్చారు. కాబట్టి ఈ పదము రాంగ్. ఎలా సరి చేసి రాయాలి? ఓతన పొల్లు ఇచ్చి రాస్తే సరిపోతుంది. ఓకేనా? చెప్పండి ఇప్పుడు. కోట, గోళ, సోపు. ఓకే.